ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా యాగేష్ అని పిలువబడే యాగప్రియ రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం వేడయింది, చల్లగాలి సెక్కిలి గింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్సీలో కత్తి లాంటి కుర్రాడా సీనమైన మా రమోలా డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేలా రచ్చలొక్కే పోలా. ఓ రమోలా, ఈ పిల్లకు కూడా చీర కడితే పోలా. రాజమండ్రి రాగమంజరి, ఆయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెసిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, మేం కచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సిగ్గులాడి స్వప్న సుందరి, ఈ మడత చూపు మా పటేల మల్లి పందిరి. రచ్చరాజు గుండె ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి. తూనీగా నడుములోన తూటాలెట్టి, తూపాకి పేల్చినావే తింగరి చిట్టి. మగ జాతి నట్ట మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి. మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయి, నాకిచ్చిన నూకలేమో బొక్క పుట్ట తరిగిపాయ. ఆడచరాల జుంకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ పోకలిస్తివి. దాని చెవులో జుంకాలేమో ధగ ధగ మెరిసిపోయి, నాకు పెట్టిన కోకలేమో పీలికలే సిరిగిపాయి. ఏం రసగ రాజువో మరి దాసు బాబా, నీతో ఎప్పుడింటే కిరికిది. ఏం రసగ రాజువో మరి నా దాసు బాబా, నీతో ఎప్పుడింటే కిరికిది. ఆ కుర్చీని మడత పెట్టి. సొక్కులాడి స్వప్న సుందరి, మా పటేల మల్లి పందిరి. రచ్చరాజు గుండె ఊపిరి, గుండెలోన డీరి డిరి డిరి. ఏంటట్టా చూస్తున్నారు? ఇక్కడ ఎప్పుడు బాధ కాడే లిరిక్ రైటర్. రాసుకోండి, మడతెట్టి పాడియండి. మడత పెట్టి 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 ఆ కుర్చీని మడత పెట్టి.
గుంటూరు వాళ్ళు ఫస్ట్ జడ్జ్మెంట్ గుంటూరు వాళ్ళదే చెప్పాలంటే. యాగప్రియ చాలా బాగా పాడావు నాన్న. ఏ జానర్ ఎలా పాడాలో అలా పాడడం ప్లేబ్యాక్ సింగర్స్ లక్షణం. అంటే పాడాలి ఓ పాట, నువ్వు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత నేను ఇది పాడను అది పాడను, ఆ ఎక్స్ప్రెషన్ నాకు సంబంధం లేదు, నాకు ఇది కుదరదు, ఇట్లా అట్లా అంటే కుదరదు ఇక్కడ. సో ఆపర్చునిటీ వేరే ఎవరో తన్నుకుపోతారు, ఇంకా మన స్లాట్ అలాగా ఎక్కడో ఉంటుంది. ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ జానర్ కి సంబంధించి నువ్వు పాడింది ఎక్స్ట్రాడినరీగా ఉంది, కరెక్ట్ గా పాడావు. ఆ పాటకి ఏం కావాలో అది. అండ్ కోరస్ అత్యద్భుతం అసలు. అది మెషిన్ లోనా కంప్యూటరైజ్డా లేకపోతే నిజంగా ఇట్లాంటి ఒక పాట ఇంత సీరియస్ గా ప్రాక్టీస్ చేసి ఇంత సీరియస్ గా పర్ఫామ్ చేసి అస్సలు నేను ఎరగను. ఇదంతా ఎలాగో కంప్యూటర్ లో ఏదో చేస్తుంటారు అది, కానీ వాళ్ళ మొహాలు చూస్తుంటే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, స్వరాలు తాళాలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటామా కొన్ని పాటల్లో, అట్లా కాకుండా వీళ్ళు ఈ పాటకి అసలు ఎంత ఆ పిల్లలు కానివ్వండి ఈమె కానివ్వండి, యాక్చువల్లీ ఇలా కోలగా ఉండాల్సిన మొహం ఇట్లా అయింది స్క్వేర్ లాగా, అందరూ ల్యాప్టాప్ లో అయిపోయారు. సో అది మీ వన్స్ మోర్ అదే నోట్ కూడా నాకు టచ్ అవ్వదు. అది చాలా కష్టం సార్, ఎందుకంటే వాళ్ళు కూడా తక దిమ్మె తకిట ఊ కిట తక తరికిట ఊ అలా. సూపర్ నాన్న. ఆ నోట్ అందుకోవటం ప్లస్ యూనో సస్టైన్ చేయడం, అసలు లెక్క పెట్టుకొని ఎంత ఫోకస్ కావాలి కోరస్ పాట. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. యాగప్రియ చాలా చాలా బాగా పాడావు. బిడియము భేషజం ఏం లేకుండా అత్యద్భుతంగా ఆలపించావు. నేను చెప్పదలుచుకున్న విషయమే అది, కోరస్ది. ఈ పాట మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకుంది కోరస్. వాట్ ఎ పర్ఫార్మెన్స్. అంతే అంతే. వెల్ డన్ బేబీ, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్.